వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకి ఎల్లప్పుడూ సమన్వయ స్థానం లభిస్తుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పి అటు శ్రీరామ్ గారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ ఆశీర్వదిస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చి భారతీయ జనతా పార్టీని మంచి ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పి మేడం గారు చెప్పినట్టుగా అనేక ఈ రోజున గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అరాచక పాలనలోన ఆంధ్రప్రదేశ్ కనీసం 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. మొన్న అమిత్ గారు కూడా చెప్పారు. దాన్ని సరిచేయాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎల్లవేళ కావాలి. నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ మీద సానుభూతితో ఆయన అన్నీ కూడా పత్రాలుగా చూసి చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం ఏంటంటే వేరికి ప్రజాస్వామ్యం, దాని ప్రకారం కూడా సమర్థత కనుక లోపిస్తే ఏమి రాదు. అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అమ్మాయిన అడగంటే పెద్దల సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేవాళ్ళు కనుక ఉంటే మనం వెళ్ళి తెచ్చుకునే కెపాసిటీ కూడా ఉండాలి. ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొకసారి అటు శ్రీరామ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ మీరందరూ కూడా అటు శ్రీరామ్ గారికి సహకరించి ఒక్క అటు శ్రీరామ్ గారు నివసించే ప్రదేశం విజయవాడ వెస్ట్ పశ్చిమ, ఆయన విజయవాడ పశ్చిమకే పరిమితం కాకుండా 7 కాన్స్టిట్యున్సీస్ పొద్దున్న 9 అవుతుంది చూస్తూ ఉంటే నాది అదొక అబ్జర్వేషన్. మిగిలిన కాన్స్టిట్యున్సీస్లో కూడా డెవలప్ చేయాలని చెప్పి మీరు అనేక భావించవద్దు. చిత్తశుద్ధి ఉంటే మాపై బురద జల్లడం మాని ప్రచారం కనికట్టులతో కాకుండా వాస్తవాలు పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు. నిజంగా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగుల మీద, ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత మీద వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆలోచన ఉంటే దయచేసి ప్రచారం కోసం ప్రాకులాడకండి. ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టకండి. వాళ్ళ పట్ల చిత్తశుద్ధితో ఏమేమి కనికట్టు విద్యలొద్దు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి గలీజు పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట పరువు పాడు చేయకుండా హైదరాబాద్లో ఉండే కంపెనీకి దావోస్లో మాకు ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పి రాష్ట్ర పరువు తీయకుండా దయచేసి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే మంచిది తప్ప అక్కడికి కూడా వెళ్ళి ఇక్కడ రోజు తిడుతున్నారు. రోజు మా మీద పత్రికలు రాస్తూ ఉన్నాయి, ఉన్ని లేని అన్నయ్య అని అన్నీ రాస్తూ ఉన్నాయి, సంబంధం లేనటువంటి వార్తలన్నీ రాస్తున్నాయి. మీకు ఏది ఇష్టం అనుకుంటే ఇది ఈరోజు రాయండి అంటే రాసేస్తున్నారు. అది వాస్తవం అవాస్తవం అనేటువంటిది చూసుకోకుండా. కాబట్టి ఇక్కడ బురద చల్లేటువంటి కార్యక్రమం ఉంటే మళ్ళీ ఫ్లైట్లో బకెట్ల బురద తీసుకెళ్ళి ఆడతల్లి సంతోషపడి వాళ్ళందరి దగ్గర ఎక్కడో యూరోప్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి గంటలు వాళ్ళ కంఠశోష, వాళ్ళ పాప ఆవిడంతలతో అల్లాడిపోతున్నారు మీ దెబ్బకి తట్టుకోలేక. కాబట్టి దయచేసి ఇటువంటివి లేకుండా ఇప్పటికైనా చిత్తశుద్ధితో మీరు దావోస్ వెళ్ళారు కాబట్టి అక్కడ ఏదన్నా ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు పరిశ్రమలు వస్తే దాని మీద దృష్టి పెట్టండి, దాని మీద చిత్తశుద్ధిగా పనిచేయండి. 2014-2019 మధ్య మీరు చేసినటువంటి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వరగబెట్టింది శూన్యం. కాబట్టి మరలా ప్రజల డబ్బుని మీరు మీ విలాసాలకి ఖర్చు పెట్టుకోకుండా, మీ ప్రచారానికి వాడుకోకుండా దయచేసి ఇప్పటికైనా చిత్తశుద్ధితో దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. దానికి భిన్నంగా మీరు ప్రవర్తిస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదని మీకు హితవు చెప్తాను. విజయవాడ పశ్చిమ బైపాస్కి వంగవీటి రంగా పేరు పెట్టాలని కాంగ్రెస్ నేత కొలనకొండ శివాజీ డిమాండ్ చేశారు. గారిని తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అని నామకరణం చేశారు. ఆల్రెడీ 1 కిలోమీటర్ దూరంలో అదే పేరుతోటి ఒక ఫ్లైఓవర్ ఉంది, కానీ మా నోట్లు ముగించేశారు. మేమేమంటామంటే అయ్యా, ఇంత పెద్ద సామాజిక వర్గం, పొటెన్షియాలిటీ ఉన్న సామాజిక వర్గానికి సంబంధించిన వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఇప్పుడు కొత్తగా విజయవాడ పశ్చిమ బైపాస్ ఏదైతే 1500-1600 కోట్ల రూపాయలతో కృష్ణానది మీద ఒక ఫ్లైఓవర్ వేశారు. ఎక్కడ కాజ దగ్గర నుంచి సూరాయపాలెం వరకు ఆ రహదారికి, ఆ బైపాస్ ఔటర్ రింగ్ రోడ్డుకి వంగవీటి మోహన రంగా నామకరణం చేయాలని చెప్పి రంగా గారి అభిమానుల తరఫున ఈ వర్గాలతో సంబంధం ఉన్న నాయకుడిగా, బీసీ నాయకుడిగా ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ బాధ్యత నెరవేర్చుకుంటాం. ఎందుకంటే డిమాండ్ మేరకు నన్ను కమ్మవాడు అని టార్గెట్ చేశావు. నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నేను చేసేది నేను చేస్తా. జగన్ కులద్వేషంపై ఏబి వెంకటేష్. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను 30 ఏళ్లలో ఎప్పుడు పెద్ద అప్పట్లో జరిగేవి కూడా కాదు, అవకాశాలు లేవు, నన్ను ఎవరో పిలిచేవాళ్ళు కూడా కాదు.
ఈ కమ్మవారి ఆత్మీయ సమావేశాలకు వెళ్ళడం నాకు ఎప్పుడూ అలవాట్లేదు, ఏనాడు వెళ్ళలా. కానీ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు సృష్టించినటువంటి వాతావరణంలో ప్రతి కమ్మవాడు భయపడి డిఫెన్స్లో ఉండిపోయి ఆత్మరక్షణలో ఉండే పరిస్థితుల్ని కలుగజేసినటువంటి ఆ వాతావరణంలో కమ్మవారికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం నాకు కనపడింది. భయపడకండి, ఇది వచ్చిపోయే మేఘాలే తప్ప ఇది పర్మనెంట్ కాదు, నిలబడి ఉండండి, ఫైట్ చేయండి చేతనైనంత వరకు, దీన్ని మనం తట్టుకోగలం, దీన్ని అధిగమించగలం అనే ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు ఒక సాటి కమ్మాడిగా, ఒక సాటి మనిషిగా నాకు అవసరం అనిపించింది. నేను కమ్మాడిని కాకపోయినా కానీ కమ్మవారి మీటింగ్కి వచ్చి మా మాటలు మాట్లాడేవాడిని అని నా మనసుకు నాకు తెలుసు. ఏ రకంగా అయితే ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం పాలకులు నన్ను ఒక దిష్టిబొమ్మలాగా నుంచోబెట్టి, చూసారా మాతో పెట్టుకుంటే వీడికి ఏం చేశామో అది జరుగుతుంది మీ అందరికీ అని చెప్పి మొత్తం పాలనా వ్యవస్థనే బెదిరించడానికి నన్ను ఒక దిష్టిబొమ్మలాగా ఉపయోగించుకోవడానికి చూశారో, అదే నేను అరే కమ్మోళ్ళతో పెట్టుకుంటే నీకు కూడా అంత ఈజీ ఏం కాదు అని చెప్పి చెప్పడం కోసం మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. అందులో ఇది మంచా చెడా, ఇది ఒక పబ్లిక్ సర్వెంట్గా నేను ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళటం మంచిదా కాదా అనే మీమాంసకి నేను ఏనాడు గురికాల. ఐ వాజ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. నువ్వు వీళ్ళని టార్గెట్ చేసావు, నేను వీళ్ళకి తోడుగా నిలబడతా, వాళ్ళని నా చేతనైనంత వరకు నిలబెడతా, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తా. నువ్వు నన్ను చూపించి మిగిలిన వాళ్ళని బెదిరించినట్లుగా ఎట్లయితే బెదిరిస్తున్నావో నేను పక్కన నుంచుని వీళ్ళకి ధైర్యం చెప్తా. సో బ్యాలెన్స్, నువ్వు చేసేది నువ్వు చేసుకో, నేను చేసేది నేను చేసుకుంటానని చెప్పి మీ మీటింగులకు రావడం జరిగింది. అంతకుముందు నేను ఎప్పుడూ సర్వీస్లో ఈ మీటింగులకు రాలా. నటనే శ్వాసగా జీవించిన గొప్ప వ్యక్తి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అని ఎక్స్రే సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు కొల్లూరి కొనియాడారు. గొప్ప కళాకణంగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా, సినీ నటుడిగా ఆయనకు ఒక ప్రత్యేకత ఉందన్న విషయం మనకు తెలుసు. మరి ఆయన పెద్దంత చదువుకోకపోయినా మరి గుడివాడలో ఆయన పేరు మీద ఒక కాలేజీ నిర్మాణానికి కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ఆయన పాత్రలు ఎంత గొప్పగా, ఎందుకంటే సాంఘిక చిత్రాల్లో నటించే వాళ్ళు కొన్ని జానపద చిత్రాలు నటించలేరు. ఈయన మరి సాంఘిక చిత్రాల్లో కానీ లేకపోతే మరి జానపద చిత్రాల్లో కానీ చారిత్రక పాత్రలు కానీ పోషించినటువంటి ఘనత ఒక్క అక్కినేని నాగేశ్వరరావు గారికి దక్కుతుంది. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే మరి 1964 అనుకుంటా, 64లో ఆయన మన అమెరికా ప్రభుత్వం ఆయన్ని విదేశ పర్యటన నిమిత్తం ప్రభుత్వ పరంగా ఆహ్వానించడం జరిగింది అక్కినేని నాగేశ్వరరావుని. ఆయన 60 రోజులు 70 రోజులు అమెరికాలో ఉండి మరి అక్కడ న్యూయార్క్ కానివ్వండి లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నీ తిరిగి ఘన సన్మానాలు పొంది కూటమి ప్రభుత్వంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి. అందరికీ నమస్కారం. ఈరోజు 43వ డివిజన్లో ఏకలవ్య నగర్ను
పోలీస్ కాలనీ పార్క్ 2 రోడ్లకు సిమెంట్ రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక 90 డేస్లో ఆ రోడ్లు పడిపోతాయి గట్టిగా. ఇంకా ప్రజలకు కూడా నేను చెప్తా ఉంది ఏంటంటే ఎమ్మెల్యే ద్వారా ఏదైనా సరే పని ఉంటే మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి నా దగ్గరికి, నేను ఎక్కువ టైం ఇక్కడ ఉంటున్నాను, అందరిని కలవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మన ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఉంటారు కదా, 3 పార్టీలు కూటమి తరఫున లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా నా నోటీస్లో తీసుకొస్తే వెంటనే అటెండ్ అవుతాను. మరొకసారి చెప్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.